హాయ్ హలో అండి అందరికీ కూల్ సమ్మర్ హాట్ సమ్మర్లో కూల్ నిన్న మొన్న వర్షాలు పడ్డాయి కదా, కొంచెం వెదర్ కూల్ అయింది. ఇంకా పచ్చళ్ళ సీజన్ కాబట్టి అందరూ ఎన్నో రకాల వెరైటీస్ పచ్చళ్ళు పెట్టుకోవడము, అందరికీ ఇట్లా చేయాలని పరిచయం చేయడం, అట్లా చేయడం చెప్పడము. నేను కూడా అందులో ఒక భాగంగా మీకు నువ్వుల పచ్చడి ముందు ఎవరికి ఎక్కువ తెలియకపోయేది. ఇది ఉప్పావా అంటారు, దీన్ని చప్పటావా తెలియకపోయేది. ఇప్పుడు చాలామందికి తెలుస్తుంది, పెట్టుకుంటున్నారు. దాంట్లో నేను కూడా ఈరోజు ఉప్పావ పెడదామని చెప్పి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. మామిడికాయలు కొట్టించుకొచ్చుకున్నాను. నేను వీడియో తీసే ముందు అసలు మర్చిపోయినా, నేను ఇవన్నీ కలిపే ముందు చూయిద్దామని చెప్పి. ఇప్పుడు సడన్గా గుర్తొచ్చి నేను వీడియో తీస్తున్నాను. నేను ఇంత పెద్ద కాయలండి, 5 కాయలు తెచ్చుకున్నాను, కొట్టించుకొని తెచ్చుకున్నాను ముక్కలు. దానికి ఈ గ్లాస్తోని 200 గ్రామ్స్ ఉంటుంది ఇది. దీంతో 2 గ్లాసుల నువ్వుల పొడి, నువ్వులు మంచిగా కడిగి ఎండబెట్టి వాటిని వేయించి మనం పొడి కొట్టుకుంటాం కదా, ఆ పొడి 2 గ్లాసులు. దీంతో అంటే 200 400 గ్రామ్స్, 500 అయినా పర్వాలేదు, ముక్కలు బాగా పుల్లగా ఉంటే. 1 గ్లాసు ఆవాల పొడి, దీంట్లో సగం గ్లాసు ఉప్పు, ఇంకా పసుపు 1 స్పూను, జీలకర్ర మెంతుల పొడి 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ వేసుకోవచ్చు. ఇంకా అవన్నీ నేను ఆల్రెడీ అందులో అన్నీ వేసి ఒక దగ్గర కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు చెప్పిన పదార్థాలన్నీ దీంట్లో కలిపేసుకున్నాను. దాంట్లో కలపడానికి నూనె, పల్లి నూనె తెచ్చుకున్నాను నేను. నిన్ననే మంచి కాచి దాంట్లో జీలకర్ర, కొన్ని మెంతులు, ఆవాలు, నూనె బాగా కాగిన తర్వాత మనకు స్మెల్ వస్తుంది. అది స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాలు ఆగి, 5 నిమిషాలైనా ఆగి కొంచెం, ఎందుకంటే బాగా మసలే వాటిలో లేవద్దు, ఇవి మాడిపోతాయి. ఆ వేడి చూసుకొని దాంట్లో ఇవి మనం ఒక సగం పిడికెడు అంటే ఎంత గుప్పెడు, ఒక 5-6 చెంచాలు టీ స్పూన్తో అనుకోండి జీలకర్ర మెంతులు. జీలకర్ర ఆవాలు, మెంతులు అంటే 1 స్పూన్ సరిపోతాయి. ఆ వేడి నూనెలో వేసేసుకోవాలి. ఇంకా అవే కాగి చల్లారిపోతుంది. నూనె మొత్తం చల్లారిన తర్వాత ఇవన్నీ కాయలు ఉంది, నేను చెప్పినా కదా 5 కాయలు తెచ్చుకున్నా అని చెప్పి, ఇవన్నీ కొట్టించి మంచిగా ఇంటికి తెచ్చి కడిగేసుకున్నాను. అన్ని కాయలు కడిగేసి ఈ తట్టలో వేసుకొని నీళ్ళన్నీ పోయిన తర్వాత నేను మంచిగా చీర విండేసి, కాటన్ చీర పిండి దాంట్లో ఆరేసుకున్నాను. కొంచెం ఆరినవి ఇవి. ఇప్పుడు అన్నీ ఒక దగ్గర కలిపేసుకుంటాను. నేను ఇప్పుడు మీకు చూపించాను కదా, నూనె, నువ్వుల పొడి, ఆవాల పొడి, ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి, పసుపు అన్నీ కలిపి పెట్టుకున్నాను కదా. ఈ ముక్కలన్నీ కూడా ఆ నూనె అవన్నీ కలిపి వేసేసి కలుపుకోవడమే. కొంచెం నీళ్ళు మాత్రం వేడి చేసి పోయాలండి. ఒక చిన్న గ్లాస్ ఉంటుంది, 100 గ్రామ్స్ 100 ml గ్లాస్ ఉంటుంది కదా, ఆ నీళ్లు కొంచెం వేడంటే గోరువెచ్చకంటే కొంచెం వేడి చేసుకొని ఆ నీళ్లు కూడా దీంట్లో కలపాలి. నేను చూపిస్తాను మీకు చేసేటప్పుడు. ఇంకా పెద్దది తట్ట కానీ గిన్నె కానీ మనకు తీసుకొని దాంట్లో ఫస్ట్ ఈ ముక్కలు వేసేసుకోవాలి. ఇందులో జీళ్ళు కూడా ఉంటాయి కదా, జీళ్ళు కూడా కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకుంటారు, ఉంచుకుంటారు కొన్ని. నేనేమో చిన్నవి కొన్ని సన్నవి ఉంచుకున్నాను, పెద్ద అన్నీ తీసేసాను. అవి ఊరితే టేస్ట్ బాగుంటుంది, పిల్లలు ఇష్టంతో తింటారు అవి. మేము చిన్నప్పుడైతే దవడకు పెట్టేసుకొని చప్పరిచ్చేవాళ్ళం, వక్క తిన్నట్టు బాగుంటుంది. ఇంకా దీంట్లో ఇవన్నీ కలిపి పెట్టుకున్నా కదా ఇందాక, అవి వేసేసుకోవాలి. అన్నీ నువ్వుల పొడి 2 గ్లాసులు, ఆవాల పొడి 1 గ్లాసు, సగం గ్లాసు ఉప్పు సగం గ్లాసు. ఎందుకంటే కొంచెం తొందరగా దీంట్లో కారం ఉండదు కాబట్టి, నువ్వుల పొడి కాబట్టి తొందరగా ఉప్పు ఎక్కువ అవుతుంది. మళ్ళీ మనం ఒక 3 రోజుల తర్వాత అన్నీ మళ్ళీ కలిపేస్తాం కదా, అప్పుడు టేస్ట్ చూసుకుంటే ఏదైనా అవసరం ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇది కాచి పెట్టుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసిన నూనె, ఇది కొంచెం మంచిగా అంతా కలిపేసి ఆ నూనె కలుపుకోవాలి. మీకు ఇందాక చెప్పాను కదా, నీళ్ళు కూడా ఉండాలి కొన్ని అని చెప్పి. కొంచెం గోరెచ్చకంటే కొంచెం ఎక్కువ వేడి. దీంట్లో కొంచెం ఆవాల పొడి కలుపుకున్నాం అనుకోండి, ఘాటు ఎక్కువ వచ్చి మంచి టేస్ట్ బాగుంటుంది, ఘాటు బాగుంటుంది వేడి నీళ్ళలో ఆవాల పొడి కలిపితే. ఆ నీళ్ళు పోసేసుకోవాలి. ఇవన్నీ కలిపిన తర్వాత మనము మంచిగా కలిపేసుకోవాలి, ముక్కలకు పట్టాలి మంచిగా ఇదంతా.
ఇప్పుడు నూనె వేసుకుందాము. నూనె ఎంత అంటే నేనైతే 1/2 కిలో పోసిందండి. ఇంకా అవసరం ఉంటే మళ్ళీ తర్వాత పోసుకోవచ్చు. దీంట్లో నీళ్ళు కూడా వేస్తున్నాం కాబట్టి నూనె పైకి తేలుతుంది. ఇట్లా అవసరం ఉంటే మళ్ళీ కాచి తర్వాత పోసుకోవచ్చు. కాచి చల్లారి పెట్టుకుంటే మళ్ళీ పోసుకోవచ్చు. నేను ఒక చేతితో వీడియో తీయడం, ఫోన్ పట్టుకున్నాను. ఒక చేతితోని కలపడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. మీకు వీడియో సౌండ్ కూడా అందుకే చిన్నగా వస్తుందండి. సౌండ్ సరిగా రావట్లేదు. ఇది నూనె వేసాను కదండి. ఇది బాగా కలిపాను. ఇందాక మంచిగా కలిపేసినాను. అన్నీ కలిసినాయి. ఇందాక నేను వేడి నీళ్ళు కూడా పోయాలన్నా కదా, ఆ వేడి నీళ్ళు కాచుకున్న చిన్న గిన్నెలో దీంట్లో ఎందుకు పోసానంటే దాంట్లో నుండి ఇంట్లో మనం నూనె వేసినాం కదా, ఆ నూనె కూడా కొంచెం వేస్ట్ ఎందుకు పోవడం అని చెప్పి ఆ వేడి నీళ్ళలో కరిగిపోతుంది కదా అని నేను ఇంట్లో పోసుకున్నానండి. ఇట్లా కలిపేద్దామని. నువ్వుల పొడి కూడా మనం తక్కువ అనిపించి మనకు ముక్కలు ఎక్కువ అనిపించినాయి అనుకోండి, అప్పుడు మళ్ళీ ఒక గ్లాస్ నువ్వుల పొడి వేసుకోవచ్చు. ముక్కలు బాగా నాని 3వ రోజు తెలుస్తుంది మనకు. నాకైతే ఇంకా నువ్వుల పొడి పడుతుందేమో అనిపిస్తుంది. ఇంకొక గ్లాసు. అంటే నావి పెద్ద కాయలను బట్టి ముక్కలు వస్తాయి కదా. పెద్ద కాయలకు కొంచెం ముక్కలు ఎక్కువ వస్తాయి. చిన్న కాయలు అయితేనేమో ముక్కలు తక్కువ వస్తాయి కాబట్టి 2 గ్లాసులు సరిపోతాయి. రెడీ, ఉప్పావ రెడీ అండి. కారం లేకుండా మనము చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకు కూడా ఇష్టమే, కానీ ఇంకా చిన్నపిల్లలకు మంచి వేడి అన్నంలో నెయ్యి వేసి పెడితే అసలు చంటి పిల్లలు ఎంతో. మనం అన్నప్రాసన అయిన తర్వాత మెత్తగా వండుతాం కదా ఉగ్గు, దాంట్లో కూడా కొంచెం వేసి పెట్టవచ్చు. ఎంత బాగా తింటారో. 1 ఇయర్ పిల్లలకు, మా ఇంట్లోనైతే చిన్న 1 ఇయర్ 2 ఇయర్స్ పిల్లలకు కూడా పిల్లల గురించే చేస్తాం ఎక్కువ మేము. ఇది అందరికీ ఇంట్లో అందరికీ ఇష్టమే ఇది. మీరు కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేసుకోండి అండి. ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి.